వివరాలకు వెళ్తే చిన్నారులు మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ భద్రత అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. I congratulate the Telangana Police and other organizers for holding this conference. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. POCSO Act and Juvenile Justice Act are highly progressive instruments in our legal framework, but they come with problems. We must ensure procedure help child victims, not hurt them. We must also end child pornography and impose strict punishments. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station, child centers and in every step of this process. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు తాము వస్తామని, చర్చకు సిద్ధపడేందుకు సీఎంకు 72 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి బేసిన్ల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి తరలిపోయాయని, నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల వాటాలో అన్యాయం జరగడం వల్లే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతు బంధువును నాట్లు వేసే సమయంలో ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వచ్చే ముందు రైతు భరోసా ఇస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో శరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో, ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు.
నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంచుతున్నారు, ఆంధ్రాకు పంపుతున్నారు, బనకచెర్ల పేరిట ఇంకో పేరిట. నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. ఇక నియామకాలు మీకు తెలుసు, ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారలేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు. మొహరం సంతాప దినం 10వ రోజు ఆదివారం నాడు ఏనుగుపై బీబీ కాలం ఊరేగింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్తో కలిసి బీబీకా అలంను దర్శించుకుని దట్టీలు సమర్పించి ఏర్పాట్లను పరిశీలించారు. జూలై 6 ఆదివారం డబీర్పురాలోని బీబీకా అలం నుండి ఏనుగుపై బీబీకా అలం ఊరేగింపు ప్రారంభమై షేక్ ఫైజ్ కమాన్, యాకత్పురా, కోట్ల ఆలీజా, సర్దార్ మహల్, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేషా, మండీ మీరాలం, పురానీ హవేలీ, దరుల్ షిఫా మీదుగా చౌదర్గఢ్ వరకు కొనసాగుతుంది. మొహర్రంకు సంబంధించి పాత బస్తీలో ఉన్నటువంటి బీబీ కాలాం అష్రూఖానాకి ఈరోజు నేను మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రులు అందరం కూడా కలిసి ఈ యొక్క మొహర్రం జరపాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సంవత్సరాల తరబడి నుంచి, వందల సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నటువంటి ఏనుగు ఏదైతే అంబారీ జులూష్ ఉందో అందుకు ఏనుగును కూడా తెప్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు బీబీకా ఆలం అష్రూఖానాకు నేను మరియు మైనార్టీ మంత్రి గారు వచ్చి ఈరోజు జరుగుతున్న మొహర్రం సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాం. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పలువురు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ఆశీర్వచనం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతి దేవాలయంలో, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. తెల్లాపూర్లో ప్రముఖ నిర్మాణ సంస్థలో కాంట్రాక్టర్ ఫణీంద్ర చౌదరి వద్ద ఎస్ఎల్పి ఎంటర్ప్రైజెస్ పేరిట రాజు అనే వ్యక్తి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని నిర్మాణ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ కార్మికులకు డబ్బులు చెల్లించకుండా గత 4 సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురి చేస్తుండటంతో నేడు అల్విన్ కాలనీలోని ఈస్ట్ సాయి నగర్లో ఉన్న కాంట్రాక్టర్ ఇంటి ముందు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న నిర్మాణ కూలీలు అందరూ ధర్నాకు దిగారు. కోటి రూపాయల పైచీలకు సంబంధించి నిర్మాణ పనులు చేశామని డబ్బులు అడుగుతుంటుంటే మాటలు దాటవేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తన వద్ద పనిచేసిన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో తనను నిత్యం అడుగుతున్నారని, దీనిపై తనకు కాంట్రాక్ట్ ఇచ్చిన వారిని అడిగితే మేము వేరే వాళ్లతో చేయించుకున్నామని, తమతో చేయించుకోలేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తను చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఉన్నాయి అని చూపించినా ఏమీ స్పందన లేదు అని అన్నారు. దీనిపైన జగద్గురు గుట్టతో పాటు
కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని స్టేషన్కి పోలీసులు పిలుస్తున్నా రాకపోవడంతో నేడు కూలీలతో కలిసి ధర్నాకు దిగామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ 20 రోజుల కింద ఈ కంపెనీ పనేంద్ర చౌదరి అయితే ఏదైతే కంపెనీ ఉందో దానికి సంబంధించిన భార్గవ్ అంటే మాకు కాల్ చేసిండు. మీ పేమెంట్ మీకు ఇస్తామని చెప్తే మేము ఆఫీస్కి వచ్చినాం, చూపెట్టినాం, మాట్లాడుతాను. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఈ 20 రోజులలో పైసలు వస్తాను ఇంకా మాకు పేమెంట్ రాలే. ఇతని ఇంతమంది అయితే ఓలైతురో ఆ మహబూబ్ అంకూర్లో వర్క్ చేసిన లేబర్లు, అలాగే రాజుకు ఓలైతే అప్పించారో వాళ్ళు, దీనిపైన తక్షణం మీడియా వీళ్ళంతా స్పందించి, అలాగే డిపార్ట్మెంటు గవర్నమెంట్ కూడా స్పందించలేనన్నా పనిచేసిన అక్కడ ప్రమాదం కాడ చనిపోతే అక్కడ ప్రమాదం కంపెనీలు కట్టిస్తున్నాయి. మరి ఇలా కాంట్రాక్ట్ చనిపోయిన కుటుంబాలు చాలా రోడ్ మీద పడ్డాయి. మరి మీడియా మిత్రులు దీనికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొత్తం 1,40,00,000 దాకా వర్క్ అయింది. 94 లక్షలు బిల్లు ఇచ్చిండు. ఇంకా కత్తి మీద 40 lakhs దాకా బిల్లు రావాలి. ఈ బిల్లు అడితే గత 3 సంవత్సరాలు జరుపుకుంటూ వచ్చును, ఇంకా రెస్పాన్స్ కావట్లేదు. చేయించిండు లేబర్ కాడ ఆడిని నీడిని పని చేయించిండు. సార్ల కాడ వస్తాయి అని ఆడిని నీడిని అప్పు తెచ్చిండు. అప్పు తెచ్చి ఆడ పెట్టిండు. సడుగురు కాడ కొన్ని తెచ్చిండు, బామ్మారి కాడ కొన్ని తెచ్చిండు, పక్కోళ్ళ కాడ కొన్ని తెచ్చిండు, అన్ని పైలాంచ మిత్తి తెచ్చిండు, ఆడ పెట్టిండు. వాళ్ళు అడిగితే నేను ఏం చేయాలంటాడు. ఇప్పుడు పిల్లలు గొడగొడ అని ఎడతారు 3 ఆడోళ్ళు. ఆయనకు న్యాయం చేస్తాడు చెయ్యరు సారు. ఆ పైసలు వచ్చేటట్టు చెయ్యరు. ఆ కంపెనీ పని చేయలేదంటే చూడు, ఆ కాగితాలు తెచ్చి ఆడేస్తే కాగితాలు తీసుకొస్తే కాగితాలలో చూసేటట్టు న్యాయం చెయ్యరు. కాగితాలు లేకుంటుంటే మీరు ఏం చేయకుండా ఉండురి. మేము పని చేయండి అయితే కొట్లాడతలేము. బుక్కెడు గంపకు బుక్కెడు నీళ్ళు లేకుండా మేము పని చేసినాం. పర బట్టి మాలోతు 7 ఫీట్ల 8 ఫీట్ల గడపర బట్టి మేము పని చేసినాం. పని చేసినప్పుడు మేము కొట్లాడుతాను. పని చేయనాడు బొక్క బట్టి ఆడ బట్టి బిల్లులని తెంగి ఆడ కూర్చుంటే ఈయనకు న్యాయం ఎట్లా చేయాలి చెప్పు. ఎల్లాపూర్లో MEP ప్రైవేట్ లిమిటెడ్ పనేంద్ర చౌదరి వాళ్ళ దగ్గర 1,40,00,000 వర్క్ చేస్తున్నామన్నా. వర్క్ చేస్తే వాళ్ళు 90 లక్షలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఇవ్వని చెప్పాను. మా ఫైనల్ బిల్లులు కాలేదు, ఫైనల్ బిల్లు అయినాక ఇస్తామని చెప్పన్నారు. సరే అని చెప్పని కొన్ని రోజులు ఆగినాం. అట్లా 1 సంవత్సరం దాకా దింపారు. లాస్ట్ వాళ్ళ ఫైనల్ బిల్లు అన్నీ ఇచ్చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి మొత్తం పేమెంట్లు అన్నీ తీసేసుకున్నారు. తీసేసుకొని నాకు కొంచెం ఆగు అనుకుంటా 2 నెలలు అనుకుంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు అన్న. పేమెంట్ అని అడిగితే మేము వేరే మొత్తం వర్క్ నేను కంప్లీట్ చేసి ఇస్తే మేము వేరే వాళ్ళతో వర్క్ చేయించుకున్నాం. 65 లక్షలు వాళ్ళకి ఇచ్చినాం. నువ్వే నాకు ఇంకా 15 లక్షలు ఇవ్వాలని చెప్పని. అలర్జీ రావడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. గతంతో పోలిస్తే ఆటో ఇమ్యూనిటీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గింది. తీసుకునే ఆహారం, వాతావరణ మార్పుల వల్ల అలర్జీ వస్తుంది. అలర్జీ వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. యాంజియోడేమా వస్తుంది అన్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు అలర్జీకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. 2025 రిపోర్ట్ ప్రకారం పురుషులు 52.4%, మహిళలు 47.6% ఎలర్జీలతో బాధపడుతున్నారు. కోనోకార్పస్ వల్ల 42% మహిళలు అలర్జీకి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎలర్జీ గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏమిటనంటే 40 కోట్ల మంది భారతీయులు ఎలర్జీలతో బాధపడుతున్నారు. 40 కోట్ల మంది ఎలర్జీ పేషెంట్స్ అని అంటే వివిధ రకాలైన ఎలర్జీలు, అది దురదలు కావచ్చు, తుమ్ములు కావచ్చు, ఆస్తమా కావచ్చు, సైనస్ కావచ్చు, యాంజియో ఎడిమా కావచ్చు, పెదిమలు వాయడం, ముఖం వాయడం, ఇవన్నీ కూడా ఏముంది ఎలర్జీ కదా, ఒక సిట్రసిన్ గోళీ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అనేది చాలా మంది అభిప్రాయంలో ఉంటారు. ఆ గోళీలు వాడినంత మాత్రాన ఎలర్జీ మొత్తం తగ్గుతుందని చెప్పడానికి లేదు. ఎందుకనంటే అవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే ఏ సిట్రజిన్ అయినా, ఏ అట్లాంటి మందులైనా, యాంటీహిస్టమైన్ అయినా కేవలం ఒక 2 hours పనిచేస్తాయి. అంటే 24 గంటల కాల వ్యవధిలో మీకు ఈ మందులు పనిచేసేది 2 గంటలే. మరి ఎలా బయటపడాలి? ఎలర్జీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. తద్వారా ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో తెలుస్తుంది, పర్యావరణ పదార్థాలు తెలుస్తుంది. ఎలర్జీ వల్ల ప్రాణాంతకం ఉంటుందా అని మొత్తం అధ్యయనంలో చేసిన తర్వాత ఎస్, ప్రాణాపాయ స్థితి వస్తుంది. దాని పేరేమిటి? ఎనఫలైటిక్ షాక్. కోవిడ్ రాకముందర నెలకొక్క కేసు కూడా చూసేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత, కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా వచ్చిన తర్వాత గణనీయమైన వ్యాధి నిరోధక శక్తి మార్పులు రావడము, తద్వారా యాంజియో ఎడిమాలు రావడం, పెదిమలు వాయడం, కళ్ళు వాయడం రావడం, ఎనఫలైటిక్ షాక్, ప్రాణాపాయ స్థితి. చాలా మందికి తెలియదు. గుండెపోటు వల్లనే డేంజర్ అనుకుంటారు. ఎస్, గుండెపోటు వలన మరణం
రిస్క్ ఉంటుంది, కానీ దానికి 5 డేంజరస్ ఎనాఫిలాక్సిస్, ప్రాణాపాయ స్థితి. సరైన సమయంలో సరైన డాక్టర్ దొరకకపోతే, ఎపినెఫ్రిన్ లాంటి అడ్రినలిన్ లాంటి డ్రగ్స్ ఇవ్వకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ తరఫున మేమేం చెప్తున్నామంటే, ప్రాణాపాయ స్థితి వస్తుంది, దాన్ని కాపాడుకోవడం. ఎలా కాపాడుకోవడం? ఫుడ్ ఏది ఉన్నదో మీరు ఐడెంటిఫై చేయండి, దూరంగా ఉండండి. ఎన్వైరన్మెంటల్ ఎలర్జెన్స్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఇమ్యునోథెరపీ అంటే ఏమిటి? ప్రపంచ స్థాయిలో పర్యావరణ పదార్థానికి ఎలర్జీలకి తగ్గించే ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ఓన్లీ. వైశ్యుల ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వైశ్య రాజకీయ రణభేరి నిర్వహించనున్నట్లు వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ తెలియజేశారు. జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకి వాటా కల్పించి ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ తేవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. వైశ్యుల కమిషన్ స్థాపించాలని కోరారు. కులగణన నివేదికలోని అగ్రవర్ణాల వివరాలు కులాల వారీగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తమ హక్కుల సాధనకై తలబెట్టిన రణభేరీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని, ప్రతి వైశ్యుడు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరవం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా వాటా కోసం అని చెప్పి వైశ్య రాజకీయ రణభేరిని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో వైశ్య వికాస వేదిక అక్టోబర్ 1, 2023లో వైశ్య గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాని ఫలితమే ఆర్యవైశ్య కార్పొరేషన్ కొత్త గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా వాటా ఏందో తెలుసాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, దాదాపు ఒక 8 డిమాండ్లతోటి ఈ వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ గా కులగణన సర్వే ప్రకారం దాదాపుగా బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు యాక్సెస్ ఉన్నటువంటి సందర్భం, మరియు ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ సమస్యని తీర్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయాలు. మేము ఒకటే అంటున్నాం, ఈడబ్ల్యూఎస్ లో కూడా వర్గీకరణ తేవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తున్నాం. ఈడబ్ల్యూఎస్ లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కులాల యొక్క జాబితా తెలియజేయాలి, దాంట్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక 8 డిమాండ్లు, ఒక వైశ్య కమిషన్, జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. భారత ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసినటువంటి ఏ కులాన్ని దూషించినా, కులం మీద దూషించిన వాళ్ళపైన చర్య తీసుకునేటువంటి ఒక చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని అన్ని కులాలకు వర్తింపజేసేది ఉండాలి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వైశ్యులం అంటే ఒక చిన్న చూపు ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు తెలుసు. దానికోసమైనా వైశ్య కమిషన్ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొంత వరకు మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశం ఉన్నది. అలాగే ఒక వైశ్య బంధుని ప్రారంభించాలి. పర్టికులర్ గా మేము అడిగేది ఒకటే, జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సీతారాం నగర్, వెస్ట్ శ్రీకృష్ణ నగర్లో జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది. పలు చోట్ల పేరుకుపోయిన డిబ్రీస్ ఎత్తివేయాలని అధికారులకు సూచించడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్ వారిని స్పేసర్లు వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఓహెచ్ మంజుల, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎఫ్ఏలు బాలమణి, గిరి, హార్టికల్చర్ సూపర్వైజర్ రాజు, కాలనీ వాసులు మదన్, కిషోర్, వర్ష, స్నేహ, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేసి చెప్పినా నేనే తీసి పడేస్తా ఉంటా, మళ్ళీ చేస్తా ఉంటాడు. పొద్దునకాలు మళ్ళీ జంప్ చేస్తాడు. ఇంత గరీలకు మా ఇజ్జత్ పోయింది మొత్తం. ఇప్పుడు మరి ఇల్లంతా ఇప్పుడు ఆయన ఎవరికి తినడు, వాళ్ళ పక్కన వాళ్ళ బ్రదర్ ఉంటాడు, మొత్తం అంతా చేత వచ్చి కాలనీ వాళ్ళు ఎట్లా మరి ఇప్పుడు కాలనీ వాళ్ళు ఎట్లేమని చెప్పాలా మీకు? డీటెయిల్స్ ఇవ్వరా? ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అంజయ్య నగర్లోని శ్రీ బీరప్ప కుర్మ సంఘం అధ్యక్షుడు దయ్యాల మల్లేష్ ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య 79వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ సీనియర్ నాయకుడు కర్రె జంగయ్య, టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి, ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి, బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాయకుడు మక్కల నర్సింగరావు, ఎంఆర్పీఎస్ నాయకులు ఇటుక కిషన్,
మంద మధుకర్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మల్లికార్జున్ యాదవ్ తదితరులు హాజరై దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేము అంగరంగ వైభవంగా దొడ్డి కొమరయ్య జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకుంటాము. ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి 79వ వర్ధంతి జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు. వచ్చిన వాళ్ళు అందరికీ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తెలంగాణ ఇంత చైతన్యవంతమైన ప్రాంతం అంటే ఆయన తన ప్రాణాన్ని బలిదానం చేసి మా అందరికి కూడా ఒక బాటలేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆనాడు రజాకార్ల మీద, కాసిం రజ్వీ మీద, ఆ రోజు బూర్జువా వ్యవస్థ మీద పోరాటం చేసి ఆయన మా అందరు కూడా మార్గదర్శకుడై వెట్టి చాకరికి ఆ రోజున్న పరిస్థితులకు అన్నిటి కూడా ఒక అణగారిన వర్గాలకు అందరికి కూడా ఒక జ్యోతిలాగా ఆయన అమరుడై తన ప్రాణత్యాగం చేసి వెలుగునిచ్చినటువంటి గొప్ప మహనీయుడు దొడ్డి కొమరయ్య. ఆయన ఆశయాలను సాధిస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ఈరోజు ఒక బహుజనులు అణగారిన వర్గాలు అందరూ కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళాలని కోరుకుంటూ ఆయన ఘన నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కూకట్పల్లి జోనల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు దీనిలో భాగంగా హాస్టల్ను తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి ట్రేడ్ ఫుడ్ లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్నారని సమాచారంతో ఏఎంహెచ్ఓ కార్తిక్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఫేక్ ట్రేడ్ లైసెన్సులతో నిర్వహిస్తున్న ఆర్జీవీ లేడీస్ హాస్టల్ను సీజ్ చేశారు. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చిన హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదని దీంతో నేడు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని ప్రఖ్యాత డిజైనర్లు తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులు ప్రదర్శన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్ కృష్ణ హోటల్ ఎదురుగా లేబుల్స్ పాప్ స్పేస్లో ఈ నెల 5-6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎస్ మానసారెడ్డి, స్నేహ, స్నిగ్ధ వెల్లడించారు. ది వెల్డింగ్ ఎడిట్ ఫ్యాషన్ జిరాఫీ పాప్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 40 మంది ప్రఖ్యాత డిజైనర్లు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. కోల్కతా, బెంగళూరు, లక్నో, ఇండోర్ తదితర నగరాల నుండి పేరు ఎన్నికగన్న దుస్తుల బ్రాండ్లు ఈ ప్రదర్శనలో ఆకట్టుకోబోతున్నాయని పేర్కొన్నారు. పైతాని, పటోలా, కాంచీపురం, గద్వాల్, బనారస్తో పాటు హ్యాండ్లూమ్ చీరలు చేనేత కళాకారుల నుంచే నేరుగా ఇక్కడ విక్రయించబోతున్నామని చెప్పారు. 5,000 నుంచి 50,000 వరకు ధర పలికే ఈ చీరలు నేరుగా చేనేత వస్త్ర కళాకారుల నుంచే కొనుగోలు చేయవచ్చన్నారు. హాయ్ అండి, నా పేరు మాన్సా, స్నిగ్ధ అండ్ స్నేహ. సో మేము ముగ్గురం క్రియేటర్స్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్యాషన్ షోస్ పాపప్ ఎగ్జిబిషన్ సీజన్ 8 ద వెడ్డింగ్ ఎడిట్ అనేది వాళ్ళ జరుగుతుంది. July 5th and 6th ఇక్కడ లేబుల్స్ పాపప్ స్పేస్ బంజారాస్లో జరుగుతుంది. సో ఈసారి మనకి పైతాని నుంచి వీవర్స్ వచ్చారు, అలానే చాలామంది డిఫరెంట్ కొత్త బ్రాండ్స్ కూడా వచ్చారు. హ్యాండ్ పెయింటెడ్ శారీస్ వచ్చాయి. వీవర్స్తో పాటు జ్యువెలరీ వాళ్ళు, సిల్వర్ ఆర్టికల్స్. సో మీ వెడ్డింగ్ కోసం కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఈసారి మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఈ సీజన్ వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్గా ఫ్రమ్ 5,000 to 50,000 అండ్ అబౌవ్. సో వెడ్డింగ్ అప్కమింగ్ వెడ్డింగ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా అప్కమింగ్ ఏ ఫెస్టివల్స్ ఉన్న వాళ్ళకైనా కానీ ఈ సీజన్కి మీరు వస్తే కనుక 5th and 6th మిస్ అవ్వకుండా వస్తే కనుక చాలా మంచి అద్భుతమైన స్టాక్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్రాండ్స్ కూడా అక్రాస్ ఇండియా వస్తున్నాయి. అండ్ మోస్ట్లీ ఇక్కడ డిజైనర్ థ్రెడ్వేర్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ దొరికే డిజైనర్ స్టాక్ మనకి ఇంకా వేరే ఎగ్జిబిషన్ ఎక్కడ దొరకవు. So very special curated